నమస్తే నేను యామ్ని వెల్కమ్ టు ఎడ్యుకేషన్ గైడెన్స్. బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఏబిఎం బిజినెస్ స్కూల్లో చేయాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఏబిఎం ఫీల్డ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఏబిఎం చదివిన తర్వాత ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత ఎటువంటి కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చు? ఇటువంటి వివరాల గురించి మనతో డిస్కస్ చేయడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి రవికిరణ్ రెడ్డి గారు. ఎస్, అయితే ఈ మధ్య కాలంలో అగ్రి బిజినెస్కి ఎక్కువగా ప్రాముఖ్యత చూపిస్తున్నారు, ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికల ప్రత్యేక కారణాలు ఏంటి అసలు? రైట్ మేడం, జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ 4 years కోర్స్ చదివిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్గా 2 things ఉన్నాయి. ఒకటి ప్రొఫెషనల్ కోర్స్ అయినటువంటి ఎంఎస్సీ కన్నా వెళ్ళాలి, లేదంటే మేనేజ్మెంట్ కోర్స్ అయినటువంటి పీజీడిఎంలో ఉండే స్పెషలైజేషన్ ఏబిఎం స్పెషలైజేషన్ కన్నా వెళ్ళాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే గత 8-9 years నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ముఖ్యంగా మనకి గవర్నమెంట్ జాబ్స్, ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీలో కూడా మళ్ళీ 2 things ఉంటాయి. ఒకటి ఐకార్ కాలేజ్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ సెక్టర్స్ ఆఫ్ కాలేజెస్ ఒకటి, రెండోది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాలేజ్ కూడా 2 విధాలుగా డివైడ్ చేసి ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటాయంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన ఏది ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఒకటి, తర్వాత దాని అక్రిడేటెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, ఇలా 4 categories అండ్ 4 sectors ఆఫ్ కాలేజ్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ గవర్నమెంట్ జాబ్స్లో ఎలిజిబిలిటీ ఉంది. వెర్ కమ్స్ టు యూజీసీ కాలేజ్లో ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ గవర్నమెంట్ సెక్టర్స్ అనమాట. ఎందుకంటే అగ్రికల్చర్లో ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇంజనీర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, హార్టీ డెవలప్మెంట్ ఆఫీసర్, తర్వాత ఫారెస్ట్రీకి సంబంధించిన 4 sectors ఆఫ్ జాబ్స్, ఇలా 30+ sectors ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఈ 30+ sectors ఆఫ్ జాబ్స్ అన్నిటికీ కూడా ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అంటే ఏ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. దానివల్ల యూజీసీ వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ జాబ్స్ ఉండటం వల్ల మెజారిటీ యూజీసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ నుంచి నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు. ఏది మనకి మేనేజ్మెంట్ కోర్స్ అయినటువంటి పీజీడిఎం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో కూడా మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్స్లో ఒకటైనటువంటి ఏబిఎం కోర్స్ అనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటేనే మనకి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్. ఇట్స్ అ కాంబినేషన్ అనమాట. అంటే పండించే పంట దగ్గర నుంచి ఫైనల్గా అమ్ముకునే కస్టమర్ వరకు ఏదైతే రీచ్ అయ్యే ప్రొసీజర్ ఉంటుందో ఈ ఏబిఎం స్పెషలైజేషన్ అనేది ఇట్ విల్ బికమ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ 2 కోర్సెస్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అసలు ముఖ్యంగా ఏంటి ఈ ఏబిఎంకి రావడానికి కూడా కారణం ఏంటి? హై ప్యాకేజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ థింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో మీరు కూర్చొని చదివి ఎగ్జామ్స్ రాసేది అనేది చాలా తక్కువ కాన్సెప్ట్ అనమాట. ఇట్స్ మోర్ ఆన్ అనలైజేషన్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక 8 lakhs to 15 lakhs ప్యాకేజ్ అనేది వస్తుంది అంటే ఈ పీజీడిఎం స్పెషలైజేషన్స్లో ఇంత మంచి ప్యాకేజ్ ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ చెక్ యువర్ క్యాపబిలిటీస్, యువర్ కమ్యూనికేషన్, యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ స్కిల్ అనమాట. అంటే ఈ పర్సన్ అనేవాళ్ళు మన కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతారు, మన కంపెనీ గ్రోత్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే దాన్ని ఈ ఇంటర్వ్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాయి అనమాట. ఈ ఇంటర్వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ చెక్ 2 things. ఒకటి కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ని వీళ్ళకున్న సబ్జెక్ట్ని ఆ కమ్యూనికేషన్ ద్వారా ఎలా డెలివరీ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏబిఎం స్పెషలైజేషన్కి వెళ్తున్నారు. ఈ ఏబిఎం అనేది స్పెషలైజేషన్ మాత్రమే. జనరల్గా కోర్స్ వచ్చేసి పీజీడిఎం అనమాట. అండ్ రవికిరణ్ గారు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ బి స్కూల్లో అసలు అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనం జనరల్గా ఏంటంటే ఒక బిజినెస్ స్కూల్లో ఈ బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఏంటి అంటే మనకి ఐఏఎమ్స్ ఐడియా ఉన్నాయి కదా, మనకి ఆల్మోస్ట్ 20+ ఐఏఎమ్స్ ఉన్నాయి. ఏవి మనకి బ్లాకీ కాలేజెస్, బ్లాకీ ఐఏఎమ్స్, సెకండ్ థింగ్ వచ్చేసి న్యూ ఐఏఎమ్స్, అండ్ ఫైనల్ వచ్చేసి బేబీ ఐఏఎమ్స్. వీటిల్లో ఏదైతే ఫార్మాట్ ఉందో ప్రొసీజర్, ఏది మనకి కరికులం కానీ లేదా ఎడ్యుకేషన్ ప్రొసీజర్, లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, ఉండే ప్రొఫెసర్స్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ ప్యాటర్న్స్ కూడా ఇండియాలో టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా ఇదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మన క్యాట్ ద్వారా ఎగ్జామ్ రాసి ఐఏఎమ్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అదే ప్రొసీజర్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంటే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ దొరకాలి అంటే ఫస్ట్ మీరు నేషనల్ వైడ్ ఎగ్జామ్ అయినటువంటి ఆల్మోస్ట్ 7 to 8 ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. క్యాట్, మ్యాట్, శాట్, ఎన్మ్యాట్, సీమ్యాట్, ఆత్మ, స్నాప్ ఇలాంటి ఒక 7 to 8 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది ఏంటంటే మ్యాండేటరీ టు రైట్
ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు క్వాలిఫై అనమాట. క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ జస్ట్ ఒక అప్లికేషన్ లాగా పెట్టుకుని ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. రెండో థింగ్ ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత పర్టికులర్ కాలేజ్కి ఏదైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటామో ఆ అప్లికేషన్ అయిన తర్వాత ఏదైతే పర్టికులర్ అప్లికేషన్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది దే విల్ కండక్ట్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఏంటి అంటే ఎవ్రీ బిజినెస్ స్కూల్, ఏ బిజినెస్ స్కూల్ అయినా కానీ క్రీమ్ స్టూడెంట్ని తీసుకోవడానికి ట్రై చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఐఎమ్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా క్రీమ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎవరికైతే కమ్యూనికేషన్ ఉంటుందో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో వాళ్ళు మాత్రమే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్లు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిల్టరేషన్ అనేది ఇంటర్వ్యూ ప్రాసెస్లో అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పీజీడిఎంలో సస్టైన్ అయ్యి మంచి ప్యాకేజెస్ రావాలి అంటే ఫస్ట్ స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ కంటే కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది దగ్గర, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే చాలా మంది దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, బట్ ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడే కదా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుందని తెలుస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా దే విల్ చెక్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది అయిపోయిన తర్వాత సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఓకే, మీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎంత స్టబర్న్గా ఉన్నారా, లేకపోతే కాన్ఫిడెంట్గా ఉన్నారా, లేకపోతే భయపడుతున్నారా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత దే విల్ సెలెక్ట్ పర్టికులర్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు డూ పీజీడిఎం ఇన్ ఆర్ స్కూల్ అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ విధంగా మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైం 1 or 2 days ఏదైతే ఐఎమ్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ప్రొసీజర్లో ఆ టైం ఇస్తారు. ఆ టైంలో అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని పేమెంట్ చేసుకుని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మెయిన్గా ఈ మీడియా మాధ్యమం ద్వారా స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఏంటంటే ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు గెట్ అన్ అడ్మిషన్. దానికి మేము ట్రైన్ చేస్తాము. ఇంటర్వ్యూ అయ్యే ముందు కూడా ఎలా ఫేస్ చేయాలి, ఓకే, ఎలా ఉండాలి, మీ పర్సనాలిటీ ఎలా ఉండాలి, మీ అంటే రెస్పాన్స్ టైం ఎలా ఉండాలి క్వశ్చన్కి, ఇవన్నీ కూడా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. అయితే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకుంటారు స్టూడెంట్స్తో? మంత్స్ అని కాదండి, జనరల్గా ఏంటంటే మనకి ఈ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు మీరు క్యాట్ చూసుకున్నట్లయితే 2024 జూన్ జూలైలో జాయిన్ అయ్యే తీసుకునే అడ్మిషన్ కోసం మనకి 2023లో ఆగస్టు 2కి నోటిఫికేషన్ వస్తే నవంబర్ 26కి ఎగ్జామ్ జరిగితే జనవరి 1st వీక్లో మీకు రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్, గవర్నమెంట్ ఏదైనా ప్రొసీజర్ పెడితే దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి బిజినెస్ స్కూల్స్ అనేది నేషనల్ వైడ్ కాలేజెస్, అంటే ఇండియాలో ఏ కాలేజ్, ఏ గ్రాడ్యుయేట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ అయినా సరే ఈ పర్టికులర్ బిజినెస్ స్కూల్లో ఇండియాలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఎందుకు మనకి ఆగస్టులోనే స్టార్ట్ అవుతుంది క్యాట్ ప్రొసీజర్, ఎందుకు జూన్ జూలైలోనే అడ్మిషన్ ప్రొసీజర్ అవుతుందంటే కొన్ని కాలేజెస్ ఏమవుతాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే మనకంటే కూడా ఒక 2 months డిలేగా ఉంటాయి. ఆ స్టేట్ స్టూడెంట్స్ ఈ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే టైం పడుతుంది కదా. దానికి ఏంటంటే అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి, దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ అండ్ ఎక్స్టెంపోర్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అని, లేకపోతే మీ ఎకనామిక్ సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ సర్టిఫికేట్, ఎన్సీసీ, నేషనల్ వైడ్ స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. సేమ్ థింగ్ యాజ్ లైక్ మనకి ఐఎమ్స్లో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమందికి అడ్మిషన్ తీసుకోవడానికి డైరెక్ట్గా మనీ పే చేయలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యతరగతి రైతు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్గా పే చేయలేరు. వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు డిపెండ్ ఆన్ లోన్ ప్రొసీజర్. లోన్ వెంటనే 1 weekలో ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్ కేసెస్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కొన్ని ఏంటంటే రైతులకి కొన్ని ప్లేసెస్లో కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట. అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఏంటంటే ఈ 7 to 8 months టైం అనేది గ్యాప్ అనేది తీసుకుంటారనమాట. దీంట్లో ఈ గ్యాప్లో ఏమేమి చేయొచ్చు, దే విల్ సెలెక్ట్ ద స్పెషలైజేషన్ ఆల్సో. ఓకే, ఆఫ్టర్ దట్ లోన్ ప్రొసీజర్ గురించి తెలుసుకోవచ్చు. తర్వాత అసలు పీజీడిఎం కోర్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మనం జాయిన్ అయ్యి ఎవరైతే కౌన్సిల్ చేసామో ఆ కాలేజ్ ఏ విధంగా ఉందో, కాలేజ్కి వెళ్ళడానికి అక్కడ ఉండే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూసుకుని స్టూడెంట్స్తో మాట్లాడడానికి, అదంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి టైం పడుతుంది అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఏం చేస్తారంటే క్యాట్ ప్రొసీజర్ని కంప్లీట్గా మన బిజినెస్ స్కూల్స్ పాటిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మధ్యతరగతి కుటుంబాల విషయానికి వస్తే వాళ్ళకి డబ్బుల విషయంలో చాలా వెనక ముందు ఆడుతూ ఉంటారు తల్లిదండ్రులు. బట్ వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళని ఒక మంచి ఒక ప్లేస్లో నిలబెట్టాలని ఉంటారు. బట్ ఇలాంటి వారికి ఆ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది దీనికి? జనరల్గా ఏంటంటే అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మన పీజీడిఎం అనుకున్నాం కదా, పీజీడిఎం కోర్స్ ఏదైతే ఉందో కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే ఈ 2 years ఏదైతే మనం టైం ఆర్ మనీ, రెండు టైం అండ్ మనీ ఏదైతే స్పెండ్ చేస్తున్నామో, ఈ 2 years అనేది మన 50 years కెరీర్ని డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం మేజర్గా 2 to 3 కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ రికార్డ్ ఎలా చూడాలంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, ఎలా చెక్ చేయొచ్చు. మీరు రిక్రూట్ చేసే ప్రొఫెసర్స్ అనేవాళ్ళు డబుల్ PhD, ట్రిపుల్ PhD. ఎందుకంటే మనకి
జాబ్ రావాలంటే ఫస్ట్ స్కిల్ రావాలంటే మంచి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాట్ అబౌట్ బిల్డింగ్స్, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద కాలేజ్ అనుకుంటాం. చిన్నదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే లెర్నింగ్ రీసోర్స్ సెంటర్స్ కానీ, ఓకే, తర్వాత ల్యాబొరేటరీస్ కానీ, లైబ్రరీస్ కానీ, లేకపోతే మనకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఏఎల్పి ప్రోగ్రామ్స్ కానీ, ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ సమపాలలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏంటంటే మైండ్ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఒక డెసిషన్ టేకింగ్ క్యాపబిలిటీస్ కానీ ఇవన్నీ బిల్డప్ అవుతాయి. ఇలా చూసుకున్న తర్వాత మనకి కమింగ్ టు పేమెంట్ వైజ్ అంటే మనీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్లో చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు లోన్ ప్రొసీజర్ అనేది కొంచెం టిపికల్గా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ విద్యాలక్ష్మి పోర్టల్ ఇంట్రొడ్యూస్ చేసిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఉన్న ఆ విద్యాలక్ష్మి పోర్టల్లో మీరు మీ ఎంటైర్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్స్ కాల్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే కొంచెం థింగ్స్ ఏంటంటే 6.5 to 7 lakhs వరకు వితౌట్ షూరిటీ మీ నాన్నగారిది సైన్ కానీ లేకపోతే మీ అమ్మగారి సైన్ ఎవరైతే గైడ్ ఉంటారో వాళ్ళది సైన్ పెట్టేస్తే మీకు వితౌట్ షూరిటీ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం టాప్ పొజిషన్స్లో ఉండే కాలేజెస్ అంటే టాప్ క్లాస్ అంటే కొంచెం హై క్వాలిటీ లేకపోతే మంచి ప్యాకేజెస్ ఇచ్చే కాలేజ్లో బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే అలాంటి పరిస్థితిలో కొంచెం లోన్ అమౌంట్ అనేది ఒక 8 to 9 lakhs వరకు 10 lakhs వరకు పోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి పొజిషన్లు ఏంటంటే కొంచెం ఏదైనా గ్యారంటీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గ్యారంటీస్ ఉన్నారో లేకపోతే మన ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్కి బ్యాంకుకి సంబంధించిన ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో అలా చేయటం వల్ల ఏంటంటే మనకి లోన్ ప్రొసీజర్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ రోజుల్లో ఎందుకంటే మేము చేసే హండ్రెడ్స్ ఆఫ్ అడ్మిషన్స్లో మీరు చూసినట్లయితే 70 to 80% అందరూ లోన్ ద్వారానే వెళ్తారు. ఎందుకంటే ఈజీ ప్రాసెస్. ఈ లోన్ ద్వారా కూడా వెళ్ళటం కూడా ఎంత బెనిఫిట్ అంటే ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది కొంచెం తక్కువ అమౌంటే ఉంటుంది. లోన్ ద్వారా వెళ్ళటం ఏంటంటే లోన్స్ మనకి కోర్స్ అయిపోయినా 6 months కానీ 1 month కానీ టైం పీరియడ్ ఇస్తుంది. ఏది లోన్ స్టార్ట్ అవ్వడానికి. స్టార్ట్ అయిన తర్వాత 5 years టైం పీరియడ్ ఇస్తుంది అనమాట. ఈ 5 yearsలో మనకి లోన్ ప్రొసీజర్ ఎవ్రీ మంత్ మనం వచ్చిన జాబ్లోంచే కట్ చేసుకోవచ్చు. అంటే యూ నో నీడ్ టు పే ఫ్రమ్ పాకెట్. అట్ ద సేమ్ టైం జాబ్లోంచే కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఈజీ అయిపోతుంది. రెండో విషయం ఏంటి అంటే ఈ పీజీడీఎంలో వెళ్ళడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కోర్సులో అంటే కార్పొరేట్ ల్యాడర్లో త్వరగా మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏ పేరెంట్ అయినా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే లేకపోతే నార్మల్గా ప్రైవేట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే యూ కెన్ డిపెండ్ ఆన్ లోన్స్ ఆల్సో. ఎందుకంటే లోన్స్ అనేది ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు హై స్కిల్డ్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి మార్క్స్ వచ్చి మంచి పర్సెంటేజ్, వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్? ఫెంటాస్టిక్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే జనరల్గా మనం చేసే ఒక 1 or 2 కాలేజ్లో ఏంటంటే మనకి మెరిట్ స్కాలర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఎందుకంటే 60% వచ్చిన వాడికి 90% వచ్చిన స్టూడెంట్స్కి డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి మెరిట్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి 90% ఏదైతే ఉందో ఆ 90% వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే 10th ఇంటర్లో గ్రాడ్యుయేషన్లో మూడిట్లో 90 ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1.2 to 1.5 lakh వరకు మెరిట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండో థింగ్ ఏంటి అంటే మీకు అమ్మాయిలు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అనుకోండి, వాళ్ళకి 20,000 ఎక్స్ట్రా. ఇలా మనకి హ్యాండిక్యాప్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి, లేదా స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ కాంపిటీషన్స్లో నేషనల్ వైడ్ సర్టిఫికేటా స్టేట్ వైడ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్టాంపు సిగ్నేచర్ ఉన్న ఏదైతే వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి స్పోర్ట్స్ ఇవి స్కాలర్షిప్స్ అనేది ఇస్తున్నాయి. ఇలాంటివి ఎంకరేజ్ చేసినప్పుడు ఏంటంటే తక్కువగా అంటే మెరిట్తో పాటుగా కొంచెం ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా కాలేజెస్ అనేవి బిజినెస్ స్కూల్స్ అనేవి మా తరపు నుంచి వాళ్ళు స్పెషల్గా ఇలాంటి కన్సిడరేషన్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కెరీర్ అనేది మంచి పొజిషన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ స్కాలర్షిప్స్ కూడా ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు స్టూడెంట్ స్పోర్ట్స్ నుంచి ఉన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పంక్చువాలిటీ ఉంటుంది. టైం పంక్చువాలిటీ ఉండటం వల్ల అతను రావడం వల్ల అతని చుట్టుపక్కల ఉండే 10 స్టూడెంట్స్కి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు టైంకి వస్తున్నారని. మెరిట్ స్టూడెంట్ అనుకోండి చక్కగా చదువుకుంటారు, హాస్టల్స్లో కానీ చదువుకోవటం, దానివల్ల ఏంటంటే హీ విల్ ఇన్స్పైర్ సమ్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే ఇలాంటివి కూడా మనకి ఇండైరెక్ట్గా కాలేజ్కి కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వై కాలేజెస్ ఆల్సో ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు పీజీడీఎం చేయడం వలన దానికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా స్పెషలైజేషన్ ఎలా ఉంటుంది? దీంట్లో స్పెషలైజేషన్స్ చూస్తే మేడం జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ చూసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఏబిఎం స్పెషలైజేషన్. ఎందుకంటే సేమ్ స్ట్రీమ్ నుంచి రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏబిఎం. అలాగే ఇప్పుడు బీఫార్మసీ ఉంది, బీఫార్మసీ నుంచి మనకి హెల్త్ కేర్ లేకపోతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా మనకి పీజీడీఎంకి వెళ్తారనమాట. ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్ కూడా మేనేజ్మెంట్ కోర్సులో అయినటువంటి పీజీడీఎం స్టూడెంట్స్లో వాళ్ళకి ఏంటంటే హెల్త్ కేర్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా మనకి డెంటిస్ట్ బీడీఎస్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్, వాళ్ళు కూడా ఏంటంటే మనకి దీంట్లో రావచ్చు.
రైట్. అలా బీఎస్సీ స్టూడెంట్స్, బీఎస్సీలో ఎంపీసీఎస్ ఇట్లా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటాయి కదా. అంటే 3 years కోర్సు 4 years కోర్సు చదివిన ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా సరే మనకి ఈ పీజీడిఎం కోర్స్ అనేది చేయొచ్చు. వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి వాటి స్పెషలైజేషన్స్ అనేది ఉంటాయి. కానీ అవుట్ ఆఫ్ ఆల్ మనకి మేజర్గా ఉండే స్పెషలైజేషన్స్ ఏంటంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ అని కోర్ స్పెషలైజేషన్స్ అనేది పీజీడిఎంలో ఉంటాయి. దీంతో పాటుగా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన స్ట్రీమ్స్లోనే వీళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్లేస్మెంట్స్ కానీ ప్యాకేజ్ కానీ ఏ విధంగా ఉంటుంది ఫ్రమ్ ద స్టార్ట్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు పీజీడిఎంలో చదవడానికి మేజర్గా వాడికి ఉండే డౌట్స్, స్టూడెంట్కి ఉండే డౌట్స్ మేజర్గా 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ స్ట్రక్చర్ గురించి, సెకండ్ థింగ్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్స్ ఆల్మోస్ట్ వ్యారీ టు 6 to 10 lakhs వరకు వ్యారీ అవుతుంటాయి బేస్డ్ ఆన్ బిజినెస్ స్కూల్ని బట్టి, బేస్డ్ ఆన్ ఏరియాని బట్టి. కమింగ్ టు బెంగళూరు, హైదరాబాద్ చూసుకుంటే ఈ 2 వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లేస్మెంట్స్తో పాటుగా మన ప్యాకేజెస్తో పాటుగా ప్లేస్మెంట్ వరకు వస్తే మనకి ప్లేస్మెంట్స్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్ అనుకుందాం, బెంగళూరు కాలేజ్ అనుకుందాం. ఈ బెంగళూరు కాలేజ్లో లీస్ట్ ప్యాకేజ్ 5.2 దగ్గర నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs ప్యాకేజ్ వరకు డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ 100% గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ థింగ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్కి వచ్చిన 20 lakhs ప్యాకేజా, 8 lakhs ప్యాకేజా, 51 lakhs ప్యాకేజా డిపెండ్స్ ఆన్ నాట్ ఆన్ అ కాలేజ్, నాట్ ఆన్ అదర్ థింగ్స్, ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 5.2 ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓకే, ఆ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీదనే ఆ ఇంటర్వ్యూ అనేవాళ్ళు, హెచ్ఆర్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు. కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు మీకు 51 lakhs ప్యాకేజ్ రావడానికి ఉండే ఫెసిలిటీస్ ఏదైతే ఉందో 100% మీకు ఇవ్వడం వరకు. ఎందుకంటే మనకి స్టూడెంట్స్ 100 members ఉంటే 100 members ఒకే విధంగా ఉండరు కదా, వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి సెక్షన్స్ డిసైడ్ చేస్తారు. అలా అని చెప్పి సెక్షన్ డిసైడ్ చేసినంత మాత్రం వాళ్ళకి తక్కువ ప్యాకేజ్ అని కాదు. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయిన తర్వాత ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళని అన్ని సెక్షన్స్లో డివైడ్ చేస్తూ వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి ఒక ఫ్యాక్టర్గా ఉంటాయి అన్నమాట. రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ ఉండే స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ మనకి యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు? తక్కువగా ఉండే వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఎక్కువగా చదవటము. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళు అయినా కానీ కొంచెం టైంపాస్ చేసి ఎంజాయ్ చేసే క్యాండిడేట్స్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కాలేజ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 50 to 60 కెమెరాస్ అనేది ఇంక్లూడింగ్ హాస్టల్స్ కూడా పెడుతుంది. కాలేజ్ రెస్పాన్సిబిలిటీ టు వేక్ దిమ్ అప్. ప్రతి ట్రైమిస్టర్కి వేకప్ కాల్స్ అనేవి ఉంటాయి అనమాట. వేకప్ కాల్స్ అంటే ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సెషన్ కండక్ట్ చేస్తారు. ఓకే, మీరు వచ్చిన ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలా ఉంది, సెకండ్ ట్రైమిస్టర్ అంటే మీ ట్రాక్ రికార్డ్ ఎలా అవుతుంది కొంచెం చూసుకోండి అని. అట్ ద సేమ్ టైం మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, ఎవ్రీ 3 months ఒకసారి ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వరకు ఏదైతే పర్సంటేజ్ ఉందో వాళ్ళ పర్సంటేజ్ని టాలీ చేసి మేము కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బాబు ఇదిగో ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇదిగో ఇంత ప్యాకేజ్ వచ్చింది, మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ అంటే మా దగ్గర నుంచే కాదు, కాలేజ్ దగ్గర నుంచే కాదు, లైక్ మనం అంటారు చూడండి అష్టదిగ్బంధనం అని, ఎవ్రీ ప్లేసెస్ అంటే మాకు ఒక స్టూడెంట్కి ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలిగే ఫ్యాక్టర్ ఉంటుందో ఆ ఒక్క ఫ్యాక్టర్ కూడా వదలకుండా వి విల్ ట్రై అవర్ బెస్ట్ అనమాట. అయితే ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరు ద బెస్ట్ దాంట్లో ప్లేస్ అయ్యారు కంపెనీస్లో? మనం చూసుకుంటే గత 3-4 years నుంచి చూసుకుంటే మన దగ్గర నుంచి స్టార్ట్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 23 lakh ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, మనకు హైదరాబాద్లో 14.8 lakh ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ప్యాకేజెస్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్గా చూసుకుంటే మనం జాయిన్ అయిన స్టూడెంట్స్లో 7 to 9 అనేది వ్యారీ అవుతుంది. లీస్ట్ వచ్చేసి మనం ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్లో 4.95 4,95,000. అది కూడా ఏంటంటే ఫస్ట్ టర్మ్లో కాకుండా సెకండ్ టర్మ్లో స్టూడెంట్ అనేవాడు కొంచెం క్యాజువాలిటీ ఉండబట్టి కొంచెం పుష్ చేసి వాళ్ళని కూడా ఆఖరికి ప్లేస్ చేయడం వరకు కూడా మనం ప్రయత్నం చేయడం అనేది జరిగిందనమాట. హాస్టల్ ఫెసిలిటీస్కి సంబంధించి విషయానికి వస్తే ఎలా ఉంటాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు? స్టూడెంట్స్ చూస్తే మనకి జనరల్గా 2 occupancies మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్లో ఏంటంటే 4 occupancies 5 occupancies అనేది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కాబట్టి. వేర్ కమ్స్ టు పీజీడిఎం ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది మైండ్ గేమ్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది ఏంటంటే కంప్లీట్గా మైండ్ గేమ్. అంటే మీ అనాలిసిస్ మీదే ఉంటుంది కాబట్టి ఏదో 4-5 members ఉండి ఏదో కొంతమంది టైంపాస్ చేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్ కాకుండా ఈ కాలేజ్ ప్రొవైడ్ చేసే హాస్టల్స్లో కూడా ఏంటంటే ఇట్స్ వెరీ క్లీన్ అండ్ వెరీ నీట్. ఓకే, చాలా క్లీన్గా ఉంటాయి. మన సౌత్ ఇండియా చూసుకుంటే మన సౌత్ ఇండియాగా ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందులోనూ మనకి బెంగళూరు, హైదరాబాద్ చూసుకున్న మోస్ట్ ఆఫ్ ది మనకి హాస్టల్స్ అన్నీ కూడా తెలుగు పీపులే మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి మనకి ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు హాస్టల్ కూడా ఏంటంటే కాలేజ్కి
రెసిడెన్షియల్ క్యాంపస్ అనేది జనరల్గా పెట్టరండి, ఎందుకంటే రెసిడెన్షియల్గా ఉన్నప్పుడు ఫ్రీడమ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ రెసిడెన్షియల్ కంటే కూడా కాలేజ్కి 1 or 2 kilometers ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉండటం వల్ల ఏంటంటే కంప్లీట్గా వాళ్ళకి ఫోకస్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ కాలేజ్లో క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి అది అంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. కాబట్టి పర్టికులర్ ఏరియా ఉందనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ 10 to 15 వార్డెన్స్ లేడీ వార్డెన్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం 10 to 15 జెంట్స్ వార్డెన్స్ ఉంటారు. ఎందుకంటే 200 to 300 మెంబర్స్ హాస్టల్స్లో ఉంటారు కాబట్టి అది చాలా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కంట్రోల్ చేయడం చాలా, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎక్కువగా విద్యార్థులు కానివ్వండి, ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే 24 hours ఇంకా అదే చదవాలి అనేది కాకుండా వాళ్ళ కోసం అంటూ స్పెషల్గా స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎందుకంటే ప్రతి బిజినెస్ స్కూల్ ఏంటంటే అంటే చూడండి, బిజినెస్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మీకు అక్రిడిటేషన్ వచ్చిందంటేనే దిల్ చెక్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ టీం వచ్చిందంటేనే, ఆ ఇన్స్పెక్షన్ టీం వచ్చిందంటేనే మీకు స్పోర్ట్స్ ఏరియా చూస్తారు, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హాస్టల్స్ చూస్తారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు, తర్వాత ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ చూస్తారు, తర్వాత మీ ట్రాక్ రికార్డ్ చూస్తారు, మీకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే నీట్నెస్, క్వాలిటీ, స్టూడెంట్స్, యూనిఫామ్స్, హాస్టల్లో ఉండే క్వాలిటీ ఫుడ్, ఎవ్రీథింగ్ దే విల్ చెక్. దీన్ని కన్సిడర్ చేసుకుంటే మీకు ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ప్రతి బిజినెస్ స్కూల్, ఎస్పెషల్లీ మనం చేసే బిజినెస్ స్కూల్స్లో మినిమం గ్రౌండ్ లెవెల్ అనేది, ఎందుకంటే వాళ్ళకి బాస్కెట్బాల్ ఆడాలని, లేకపోతే క్రికెట్ ఇండోర్ గేమ్స్ ఆడాలని, లేకపోతే మైండ్ స్ట్రెస్ అవ్వాలన్నారు చూడండి, చెస్ గేమ్ అనేది ఇట్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. ఎందుకంటే ఆయన చెస్ లవర్ అనమాట. దీనికి ఏంటంటే స్ట్రెస్ బస్ట్ కూడా అవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే మీకు నార్మల్ గ్రాడ్యుయేషన్ లాగా మార్నింగ్ 9 to నైట్ 7:30 వరకు అలా ఉండదండి ఇక్కడ బిజినెస్ స్కూల్లో. మార్నింగ్ మ్యాక్సిమం 9:30 to 4:30 వరకు కంప్లీట్ చేస్తారు. బట్ ఎక్సెప్ట్ 1 or 2 ట్రైమిస్టర్స్ మాత్రం. ఎందుకంటే 10 to 15 lakhs ఇచ్చేటప్పుడు ఓకే మీకు వర్క్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది దే వాంట్ టు షో యూ ఫిజికల్లీ, ఓకే, మెంటల్లీ, ఫిజికల్లీ. ఒక మంచి టాప్ మోస్ట్ ఎంఎన్సీలో మీకు 10-15 lakhs విత్డ్రా చేసే ప్యాకేజ్ విత్డ్రా చేసే ఎంప్లాయీకి ఎంత స్ట్రెస్ అనేది ఉంటుందనేది వాళ్ళు దే విల్ చెక్ అనమాట. ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఒక 1 to 2 months మీకు 7:30 వరకు ఉంచుతారు. 7:30 వరకు మీ పేషెన్స్ అనేది చెక్ చేస్తారు. అదేంటంటే మీకు డెసిషన్ కేపబిలిటీ ప్లస్ మీ దగ్గర మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ, ఓకే, ఆ టీమ్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత మీరు నేర్చుకున్న స్కిల్ కానీ డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కోసారి మనం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం వర్క్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు. అప్పుడు మనం ఎంత స్టేబుల్గా ఉంటామో మనకి కార్పొరేటర్లో మీ స్కిల్ చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మీకు 15 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఎంప్లాయీకి 15 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే 10 to 20 members ఫోకస్ అనేది మీ మీద ఉంటుంది. మీరు నడిచే విధానం దగ్గర నుంచి మీకు మీ పార్ట్నర్స్ లేకపోతే కలీగ్స్తో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట. దీంట్లో కూడా చాలా మంది ఏంటంటే ట్రైన్ చేస్తారు, అది ఇండైరెక్ట్ గా ట్రైన్ అయిపోతుంది. 5 to 10% ఏంటంటే ఇది భరించలేక, అంటే అరే నేను గ్రాడ్యుయేషన్లో చాలా ఎంజాయ్ చేశాను, ఇక్కడేంటి ఇంత స్ట్రెస్ ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంటే క్యాజువల్గా తీసుకుంటారు. ఇందాక చెప్పాను చూడండి 4.8 to 5.2 ఇలాంటి స్టూడెంట్స్కి వస్తుంది అనమాట. ఎవరైతే ఫోకస్డ్గా చదువుకొని, ఎవరైతే టైం టు టైం కాలేజ్కి వచ్చి చదువుకొని స్పోర్ట్స్తో కూడా పార్టిసిపేట్ చేసి, ఇండోర్ గేమ్స్ పార్టిసిపేట్ చేసి, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత ఏఎల్పి ప్రోగ్రామ్స్, తర్వాత మీకు ఎవ్రీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. ఎందుకంటే ఈ పార్టిసిపేషన్లో ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందో చూడండి. కమ్యూనికేషన్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నుంచి ప్రతి ప్లేస్ నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ద కమ్యూనికేషన్ లాంగ్వేజ్ షుడ్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. దానివల్ల ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ లెవెల్, వాళ్ళు చదువుకునే విధానము, వాళ్ళ రెస్పాన్స్, తర్వాత మీరు ఇంటర్వ్యూలో రెస్పాన్స్, ఇవన్నీ వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటారు కదా. ఇలాంటి ఎన్విరాన్మెంట్ అన్ని క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ వరకు బిజినెస్ స్కూల్. ఏ బిజినెస్ స్కూల్ కూడా 100% నేను ప్లేస్మెంట్ ఇప్పిస్తానని అనదు, అన్నా కూడా అది నా విషయంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే 15 lakhs ప్యాకేజ్లో కూర్చోబెట్టడం అనేది ఒక స్టూడెంట్ వల్లే సాధ్యం. కాలేజ్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఏ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అండ్ బీ స్కూల్స్లో ఆ స్కాలర్షిప్కి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? రైట్ మేడం, ఇందాక చెప్పినట్లుగా ఈ స్కాలర్షిప్లో కూడా ఏంటంటే బిజినెస్ స్కూల్లో బేస్డ్ ఆన్ మెరిట్ బేసిస్లో స్కాలర్షిప్ ఉంటుంది. ఓకే, అది కాకుండా కొంతమందికి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో చాలా ఎవరికైతే మరీ టూ మచ్గా ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రీ అప్రూవ్ లోన్స్ లాగా కొంతమందికి వాళ్ళ అంటే మెరిట్ బేసిస్లో ఉన్న వాళ్ళకి మరి అది కూడా లోన్ ప్రాసెస్ కూడా రాని వాళ్ళకి ప్రీ అప్రూవ్ లోన్స్ అని కొన్ని పర్టికులర్ కేసెస్లో వరకు మాత్రమే అవి చేయడం జరుగుతుంది. దానికి కూడా బాండ్ ఉంటుంది కాలేజ్ టు స్టూడెంట్, దానికి కూడా సేమ్ లైక్ లోన్ ప్రొసీజర్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ బిఫోర్ జాబ్
ఓకే, దే విల్ పే ఆఫ్టర్ జాబ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? రైట్ మేడం. ఇంటర్న్షిప్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది మనకి కొన్ని బిజినెస్ స్కూల్స్లో మనం చేసే బిజినెస్ స్కూల్లో సెకండ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఓకే దే విల్ చెక్ యువర్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే మీకు స్కోర్ ఉంటుందో లేకపోతే మీకు పర్ఫార్మెన్స్ ఉంటుందో దాన్ని బట్టి కూడా మీకు మంచి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి కూడా ఇస్తారనమాట. ఎందుకంటే ఊరికే ఇంటర్న్షిప్ ఇచ్చినా కానీ ఏంటంటే స్టూడెంట్స్కి 20-30,000 స్టైఫండ్ వచ్చినా ఏం చేస్తారు, అక్కడ కూడా టైం పాస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని తప్పించుకోవడానికి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇది కూడా పర్టికులర్ కండిషన్స్ బేసిస్ మీద ఇస్తారనమాట. రెండో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్లో కొంతమంది బ్యాక్ వస్తారు. ఎందుకంటే ఎక్కడైనా సరే స్ట్రెస్ అయిందనుకోండి, కొంతమంది భయపడే వాళ్ళు వెనక్కి వస్తుంటారు. ఈ ఏదైతే స్టైఫండ్ ఇస్తూ ఉంటారో ఇక్కడ మీరు స్ట్రెస్ చేసి ఆ స్ట్రెస్ని భరించి యూనిట్ టు గివ్ యువర్ 100% అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు కంపెనీ అనేది మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎంత స్ట్రెస్ చేస్తే మీరు ఎంతవరకు తీసుకోగలుగుతారు, మీ క్యాపబిలిటీ అనేది అక్కడ తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే 15-20 lakhs 15 lakhs ప్యాకేజ్ అనేది వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అనేది ఈ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా స్టూడెంట్స్కి ఎన్నో మంచి విషయాలు అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ గైడెన్స్. నమస్తే.